ఆడితో మాట్లాడిందన్నా. ఏ ఆగరా భైరస్వామి. ఆగేదేందన్నా, ఆడు మళ్ళీ మోసం చేశాడు మనల్ని. ఆడిని చంపేస్తానన్నా. ఆగమని చెప్తున్నానా? అన్న చెప్తున్నాడు కదా. అన్నా అన్నా చెప్పదు వినన్నా. ఏం చెప్తావురా చెప్పు. ఆ భైరస్వామి నా పన్నా. నెక్స్ట్ నేను చెప్పే 100 కోట్ల స్కామ్ లో 50 కోట్లు నెక్కిస్తా. నన్ను నమ్మన్నా. రే వాడిని ఆపమన్నావు కదరా, వాడి ఊపిరిని ఆపేశా. వాడిని వీడిని మోసం చేసినట్టు నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే వెతుక్కుంటూ వచ్చి చంపేస్తా. ఎంత గజ ఈతగాడైనా సరే మురికి కాలంలో ఎక్కువ దూరం ఈదలేడు. డబ్బు కూడా అంతే. వీడు ఇంతమందిని ఎలా మోసం చేశాడన్నా? వీడు చిన్నప్పటి నుంచి స్కామ్లు చేస్తున్నాడు రా. వీడికంత సీన్ లేదన్నా. ఏహే వీడికి అంత టాలెంట్ లేదన్నా, మనకంటేనా. ఏయ్ ఆ బస్ స్టాప్లో ఒక నించున్నాడు చూడు, ఆయన మోసం చేసి 100 రూపాయలు పట్టరా. బండాపరా బంటి, ఇదేం పెద్ద మ్యాటర్ కాదు నాకు. 2 నిమిషాలలో 200 సంపాదించి చూపిస్తా చూడు. అయ్యా వేరే దూరపు ఊరు నుండి వచ్చానయ్యా. నా పరిసర కొట్టేశారయ్యా. ఒక్క 200 ఇవ్వండి అయ్యా, ఊరు వెళ్ళే కానీ పంపిస్తాను. ఇలా ఎంతమంది వస్తారా? నేను బా పందిలాగా ఉన్నావు, అడుక్కోడానికి సిగ్గులేదు. బా చాలా దూరం నుంచి వచ్చాను, పర్సు పోయిందో 200 ఇవ్వండి అని అడిగావు కదా, ఇచ్చాడా? ఇవ్వలేదు. చేతికి ఏంటది? వాచ్. ఎంత? 150 రూపాయలు. వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పు. అయ్యా వాచ్ చూడండి అయ్యా, సింగపూర్ వాచ్. దీని విలువ 5000 అయ్యా. ఇందులో బంగారం ముళ్ళు ఉంది. దీన్ని ఉంచుకొని 500 ఇవ్వండి. నేను ఊరెళ్ళి డబ్బులు పంపించాక నాది నాకు ఇచ్చేయండి. 500 ఇవ్వను, 400 ఇస్తాను. సరేనయ్యా. అన్నా అన్నా అసలు ఏం తెలివన్నా ఇడిది అన్నా, ఎలాగన్నా? రై నీకు బేసిక్ రూల్ చెప్పనా? ఒకటి మోసం చేయాలంటే వాళ్ళు జాలి వెతుక్కోకూడదు, ఆశ చూపించాలి. ఏం విద్యారా నీది? ఆ 100 కోట్లు ఎలా సంపాదించాలో చెప్పు. 100 కోట్లు సంపాదించాలంటే మన దగ్గర 3 కోట్లు ఉండాలి. 3 కోట్లు సంపాదించాలంటే 20 లక్షలు ఉండాలి. 20 లక్షలు సంపాదించాలంటే బంగారం కొనాలంటే కారణం కావాలా? అక్షయ తృతీయ రావాలా? కానే కాదు, మా వైష్ణవి జ్యువెలరీకి వస్తే చాలు. ఈ షాప్ ఎక్కడ? కాకినాడ తిలక్ రోడ్. బంగారం కొనాలంటే డబ్బులు చెట్లకు కాయాలా? అవసరం లేదు, మీ కార్డులకు ఇస్తే చాలు. మనం ఎంత దూరంలో ఉన్నాం? 12 కిలోమీటర్లు. బండిది. ఏంట్రా మనం ఈ షాప్ ని దోచుకుపోతున్నామా? అన్నా డబ్బు సంపాదించడానికి దోపిడీలు హత్యలు చేయగలదన్నా. చట్టంలో ఉన్న బొక్కల్లో దూరి డబ్బు సంపాదించడానికి 1000 దారులు ఉన్నాయి. అందులో మీకు బొక్క చూపిస్తాను పదండి. అన్నా షాప్లోకి వెళ్ళు, మొత్తం కొనేసేటట్టోళ్ళకి ఓ విజిటింగ్ కార్డ్ అట్టుకుని వచ్చి వెళ్ళు. కిటు నమస్తే అన్న. నమస్తే. ఆ పేపర్ పని పట్టరా, ఈ మ్యాటర్ అంటే కొద్దిగా. రే ఈ వెళ్ళి కాకినాడ చుట్టుపక్కల గ్రామంలో పనిచేయి. ఎందుకు? డబ్బులు వెళ్ళి చెప్పిన పని చేయరా. వైష్ణవి జ్యువెలరీలో అక్షయ తృతీయ సందర్భంగా సగం ధరకే తులం. ఏంటిది అన్నా? ఏం కంగారు పడుతున్నా, సగం ధరకే తులం బంగారం అంటే ఈ జనాలు ఎగేసుకుని వచ్చి ఎలా లైన్లో నిలబడతారో చూడు.
2 ఓమ్ని వ్యాన్లు బుక్ చేయండి. సెట్ నెంబర్. మీలో బూతులు ఎవరికి బావచ్చు? ఎందుకురా? సరదాగా సేట్కి కాల్ చేస్తాను. హలో, వదిలేండి. ఇంకోసారి. हेलो जफ्फा पूतू विनलेनी पूतू कौन है रे तू? फिर से कॉल क्यों किया? तू पागल है? Trying to reach is currently switched off. Switched off. बसवा. Proceed. ఏదేం చింతాబారనుకుంటున్నారా? ఇక్కడ కూర్చొని తాగుతున్నావు. చిన్నాడు అన్నా ఒక్క పెగ్గేసి వెళ్తాను. ఒక్క పెగ్. ఎందుపై నీ లొల్లి? నేను ఎవరో తెలుసా నీకు? గౌలి కూడా మల్లేష్. చిన్నాడు. అరే అన్నా, నాది కూడా గౌలి కూడానే అన్నా. గౌలి కూడా? అవునా? ఎక్కడ్రా పోయి గౌలి కూడా? రోడ్డు పక్కనే అన్నా. దాదా ఇట్లా కూకో పెగ్గేసి మాడుకుందా. చల్లగానే ఉందిరా భయ్. అలా పాడు కాలం అన్నా. సరే చలిబానే ఉంది పోయి. అరే కూకో అన్నా, వెచ్చగా పెగ్గేసి మాడుకుందాం కదా. ఏ మాట కామాట చెప్పాలంటే పుక్కట్ల మందు పోయాలంటే మన హైదరాబాద్ బాషారా మనం. ఓనర్ అయినా సెక్యూరిటీ అయినా సీకట్ అయితే సొక్క కోసం పెగ్గు కోసం జివ్వు జివ్వు ఆగునా ఆగదు. అరే జివ్వు జివ్వు ఆగునా ఆగదు. అరే పోయిరాబాయ్. అరే ఇందాబాయ్ మరాబాయ్ మనకు ఎంత తాగినా స్టడీ. అరే మలేష్ స్టడీరా. ఏ విడివిలా మలేష్ అటెన్షన్. మీరు వైష్ణవి జ్యువెలర్స్ పేరు మీద 2 ఓమ్ని వ్యాన్లు బుక్ చేశారు కదా? మీరేనా? రండి, మీకోసం వెయిటింగ్. భయ్యా వినిపిస్తుందా? ఓకే. పండా నీకు వినిపిస్తుందా? నాకు ఓకే. నేను చెప్పినట్టు చేయండి. సగం ధరకే తులం బంగారం పాంప్లెట్లు మనకే దొరికాయి అనుకుంటే సగం ధరకే తులం బంగారం ఇచ్చే షాప్ ఇదే కదా బాబు. పదవే అనుకుంటా. ఇదేనే వైష్ణవి జ్యువెలరీ. ఇదే రండి రండి రండి. తోసుకోకండి, మెల్లగా మెల్లగా వెళ్ళండి. అందరికి ఉంటాయి టోకెన్లు. నెమ్మదిగా నెమ్మదిగా వెళ్ళండి, లోపలికి ప్లేస్ ఉంది. రండి రండి, లోపల ఉండండి. టోకెన్లు ఇచ్చే బండ్లు వస్తాయి. అరే తోసుకోకండి మెల్లగా. అన్నా ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ అయిపోయారు, అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను. త్వరగా రా అన్నా. ఆగండి ఆగండి ఆగండి, అందరికి టోకెన్లు వస్తాయి. దూరం 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 జరగండి. లైన్ లో నిలబడిన వాళ్ళకి టోకెన్లు. లైన్ లో నించోండి. వెళ్ళండి అమ్మా, లైన్ లో నించోండి. జరుగు. లైన్ 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 లో. అదే జరగమ్మా, మెల్లగా మెల్లగా వెళ్ళండి. అరే తోసుకోకండి తోసుకోకండి, అందరికి టోకెన్లు వస్తాయి. ఒక్క టోకెన్ తీసుకున్నామండి అయ్యా. టోకెన్ పట్టుకెళ్ళిపోతే ఈ రాత్రి కూడా ఉపవాసానయ్యా. కొంచెం అర్థం చేసుకోండి అయ్యా బాబు. అయ్యో ఒక్క టోకెన్ అయ్యా. అరే టోకెన్లు అందరికి అందుతాయి, తోసుకోకండి అయ్యా. రే బస్వా, చెప్పన్నా. పోలీసులు వస్తున్నారు, చూసి పారిపోకు. నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే సరే అన్న. జనం ఏంటి ఇక్కడ? ఎంతమంది జమ అయ్యారేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? తోసుకుంటారు. ఎవడా నువ్వు? వైష్ణవి జ్యువెలరీ సెక్యూరిటీ సార్. అయితే ఏంటి ఏంటి జనం ఏంటి గోలేంటి రాత్రిపూట? అంటే రేపు అక్షయ తృతీయ కదా సార్, మా సెట్ ఆఫర్ పెట్టాడు. సగం ధరకే తులం బంగారం ఇస్తున్నాడు. ఏంటి వైష్ణవి జ్యువెలర్స్ వాడు అక్షయ తృతీయకి సగం ధరకే తులం బంగారం ఇస్తున్నాడా? నేను చెప్పలేదేంటి? అయినా గానీ రాత్రిపూట ఇంత జనం ఇలా జమ అయిపోతే పబ్లిక్ న్యూసెన్స్ కేసు అవుద్ది. పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, తెలీదా మీ సేట్ కి? రూల్ అంటే రూలే, రూల్ ప్రకారం నట్టుకోవాలి అందరూ. రూలు కరెక్టే సార్, కరెక్టే. ఏదైనా రూల్ ప్రకారం జరగాలి సార్. అన్నట్టుగానే
నువ్వు పోలీస్ స్టేషన్కి ఓ 10 టోకెన్లు పంపించు. 10 ఏంటి సార్, 20 పంపిస్తాను మా సేటు. నిజమా? మీ సేటు చాలా మంచోడే. ఇప్పుడు చూడు మా ప్రతాపం. కానిస్టేబుల్స్ సార్, లైన్ 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 లైన్. సేట్ చాలా మంచోడు కదరా. తొక్కేం కాదు, బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకుంటున్నాడు అంతే. చాయ్ చాయ్ చాయ్, గరం చాయ్ బాబు, గరం చాయ్, చాయ్ చాయ్. లైన్ 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 లో నిల్చుంటేనే టోకెన్. ఏయ్, పెద్ద పుడింగిలో తోసుకొస్తావంటే వెనకపా. ఏం జరుగుతుంది ఇక్కడ? సగం ధరకే తులం బంగారం వస్తుంటే ఉండరండి. వెళ్ళేలా. మా సేట్ నాకు చెప్పలేదే. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? హలో సేట్ జీ, నేను కిట్టుని. బోలో కిట్టు. ఇక్కడ మన షాప్ దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. क्या? मैं आ रहा हूं. ड्राइवर, गाड़ी निकाल. చెప్పరా బంటి. అన్నా, సేట్ ఇంటి నుంచి బయలుదేరాడు. నువ్వు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి బైపాస్ రోడ్కి వచ్చాయి. సరే అన్నా. రేపు బస్వా అన్నా. టోకెన్లు అయిపోయిన దుకాణం సర్ది. అరే, ఇంకా కొన్ని టోకెన్లు మిగిలిపోయినా. నేను చెప్పింది చెయ్యి. మూవ్. సార్, ఏంటయ్యా టోకెన్లు అయిపోయింది సార్. అయిపోతే ఇప్పుడు ఎలాగే బాబు, ఎంతమంది జనం ఉన్నారు? తీసుకొస్తాం సార్. ఎల్లు వ్యాన్ కట్టంగా నిలబడ్డారు సార్, కొంచెం పక్క జరగమండి. ఇదిగో టోకెన్లు అయిపోయి వ్యాన్ వెళ్తుంది. తప్పండి తప్పండి తప్పండి, వ్యాన్కి దారి సేటు వచ్చాడు. తప్పండి తప్పండి. సేటు గారు రండి రండి. చూసారా, మీరు సగం ధరకే బంగారం అనగానే ఎంతమంది జనం వచ్చారు. సగం ధరకే బంగారం? అవునండి, మీరు సగం ధరకే బంగారం అని పాంప్లెట్లు వేయించారు కదా. పాంప్లెట్లా? నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు. రా రా రా, పోనీ రవ్వండి. మల్లేష్, 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 గౌరీడా మల్లేష్ బోల్. సాప్ సాప్ సాప్. డబ్బులు వచ్చాయి. డబ్బులు ఎంజాయ్ కరేంగే అన్నా. cheers. అన్నా, పిచ్చెక్కిచ్చావన్నా. నీ లాజిక్లు మ్యాజిక్లు సూపర్ అంతే. అదేంట్రా పాప్కార్న్? రే తమ్ముడు, చాలా ఖుషి చేశావురా. రే, ఈ రోజు నుండి ఈడు నా తమ్ముడు, నా సహోదరుడురా. నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే వెతుక్కుంటూ వచ్చి చంపేస్తా. ఏంటి తమ్ముడు, మా అందరికి వైట్ అండ్ వైట్ వేయించావు? అన్నా, ఈ దేశంలో వైట్ అండ్ వైట్ వేస్తేనే గొర్రెలు నమ్ముతా. ఏం చెప్పావనా? ఏమన్నా, చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నావు. ఏదో పెద్ద స్కెచ్ చేసి ఉంటావు. అవును, కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ఆ పార్టీ నన్ను గుర్తుపడతారు. ఏ పుడంగి, పార్టీ ఎవరు చెప్పు, మేము డీల్ చేస్తాం. సింగరాయకొండలో ధనశెట్టి అని ఓ శెట్టి గారు ఉన్నారు. మనీ మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ అండి. ఈ దునియాలో డబ్బుంటేనే మనిషికి విలువ. ఎంత ఎక్కువ అంటే అంత విలువ. చాలా రేర్ పీస్ అండి శెట్టి గారు. 4 కిలోలు బరువు ఉంటుంది. మనం పెట్టబోయేది 10 లక్షలే, కానీ మనకు వచ్చేది 20 కోట్లు. అలాగా? ఈ డబ్బుతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్లా మారిపోద్ది. ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటి శెట్టి గారు? మన నిర్ణయాలే మన జీవితం. కరెక్ట్ గా చెప్పారండి. వాటే టైమింగ్ గోవిందా. నాకు ఇంకా పార్ట్నర్స్ ఉన్నారు. ఈ పాము విషయం వాళ్ళకు కూడా చెప్పి రేపు డీల్ అరేంజ్ చేస్తా. పాము అనకండి శెట్టి గారు. మరి కావాలంటే మనం ఒక పేరు పెట్టుకుందామా? ఆ పేరు ఏదో మీరే పెట్టండి సార్. జాకీ చాన్. జాకీ చాన్ అని పెట్టుకుందామా? యా, సూపర్ అండి. వెళ్ళి రేపు 10ంటికి వచ్చాను గోవిందా, డీల్ ఓకే చేసేద్దాం. నమస్కారం గోవిందా. నమస్తే నమస్తే. చెప్పండి, ఆయనకి భలే వచ్చారు గోవిందా. నేను చెప్పానే పార్ట్నర్స్ అని. వీళ్ళిద్దరే. ఈయన సింగరాయకొండ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరసింహం, ఎస్ఐ సమరసింహం. బాగుంటారా గోవిందా? సార్, నిన్న అంత పాపు కదా జాకీ చాన్. వీళ్ళిద్దరే చెప్పండి సార్. చెప్పండి గోవిందా.
మావు కథ చెప్పి నన్నే మోసం చేస్తారా మిమ్మల్ని? మీరు రావణ్ శెట్టి గారు దొరికారు కదా, ఎక్కడికి పోతారు? మీ డబ్బులు ఎక్కడికి పోవు, మొత్తం కక్కిస్తాం. వీడు దొరికాడు సార్. వీడు వెనకాల ఎర్రగా బుర్రగా కూడా ఉన్నాడు. వాడే వీళ్ళు పంపించాడు. ఆ బ్రూస్లీ రావాలంటే వీళ్ళు కొమ్మాలి. కొమ్మాడు సార్ లోపలేసి. అన్న, ఈ దేశంలో వైట్ అండ్ వైట్ వేస్తేనే గొర్రెలు నమ్ముతాడు. చెప్పరా మామా? ఒరే మామా, మా నాన్న కూడా తెలియకుండా 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చాను రా. ఒరే నువ్వు నమ్మకపోతే ఎలారా? నన్ను నమ్మి 20 మంది జాయిన్ అయ్యారా? ఒరే ఒక నిమిషం నేను మళ్ళీ కాల్ చేస్తాను. రే నువ్వు గోల్డ్ ఆకాశ్ కదా? నువ్వు గోల్డ్ ఆకాశ్ కదా? నువ్వు గోల్డ్ ఆకాశ్వి. రే నువ్వు గోల్డ్ ఆకాశ్వి. కాదు చెప్తున్నా కదా. మా డబ్బులేవి మా డబ్బులేవి వెళ్ళిపోయాడు వాడు. ఏదో ఒక రోజు డబ్బు చేతులు నువ్వు తప్పుగా ఓడిపోతావు. కొడుకు కోళ్ళు ఉద్యోగానికి వెళ్తున్నారు. ఈ వయసులో మిల్లులో పని చేయటం ఎందుకు? మనిషి పుట్టాక తినాలంటే కష్టపడాలి కదా. బాబు నిన్నెక్కడో చూశానే, టీవీలో గానీ వస్తావా? ಚಿಕ್ಕಮಂಗ್ಳೂರಾ? ಹಲ್ದೂರ್, ಹಣಿಗಲ್ಹಳ್ಳಿ, ಚಿಕ್ಕಮಂಗ್ಳೂರ್. ರೈಟ್ ರೈಟ್ ರೈಟ್. అన్నా వాడు కనిపించాడన్నా. అన్నా ఆ కొండ పైన పట్టుకోండ్రా. మోసం చేయడానికి వీడికి ఎంత ధైర్యం అన్నా? మమ్మల్ని పోలీసులకి పట్టించి ఇక్కడికి వచ్చి దాక్కుంటే పట్టుకోలేమనుకున్నావురా? చిక్కమంగళూరులో కాఫీ నువ్వు ఒకసారి తాగి ఉంటే మళ్ళీ తాగడానికి వస్తావు. అవునే బయటకు ఎందుకు వచ్చావు? డ్రెస్ తీసుకోమని చెప్పాను కదా. ఏదో చప్పుడైతేను. అదా ఫ్రెండ్స్ తో మాట్లాడుతురా. నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా. సరే నా గురించి తెలుసు కూడా నన్నే మోసం చేస్తావరా? ఆ రోజే చెప్పే నీకు ఏమైనా తేడా వస్తే వెతుక్కుంటూ వచ్చి వేసేస్తానని. రే బస్వా, వెళ్ళిడు పెళ్ళని చంపారా? తెలీదన్నా. చెప్పనా నప్పటి పోయి మీద ప్రమాణం చేసి చెప్తాను. నాతో నిజంగా 100 కోట్ల స్కామ్ ఉందన్నా. చెప్పనా? ఒక్కసారి నమ్మనా అలా ప్లీజ్ అన్నా. అలా ఒక్కసారి నమ్మనా ప్లీజ్ అన్నా. అన్నా ఆగరా. వాళ్ళందరూ ఎవరు? మీరెక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ మొదలు పెడుతున్నారా? చిన్న పని బ్యాలెన్స్ ఉండిపోయింది. అవని వెళ్ళి త్వరగా వచ్చేస్తాను.
నీ ఆరోగ్యం జాగ్రత్త. నీతోనే నేనున్నా, నీలోనే నేనున్నా, ప్రాణాలే వదిలేసి దేహంగా వెళుతున్నా. ఏ వైపు సాగినా నా పుట్టినూగా చూస్తుంటా ప్రేమగా ఆకాశం కన్నుగా. అడుగైనా పడకున్నా సెలవంటూ వెళుతున్నా, కనరాని బరువైనా నిన్ను దిలి వెళుతున్నా. బస్వా, నువ్వు ఇక్కడే ఉండి అమ్మాయిని చూసుకో. జాగ్రత్త. నా సహోదరుడి భార్యరా. వీగిపోతున్నా తలరాతకు తల వంచి విరిగిపోతున్నా నా జంటను. రేయ్, వాడిని ఇక్కడ ఎందుకు పెట్టాను తెలుసా? నువ్వు పెద్ద బుద్ధిశాలివి కదా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒకే ఒక ఫోన్ కాల్తో నీ పెళ్ళం పీక్కోసి కడుపులో ఉన్న బిడ్డను కూడా చీరేస్తాడు. నిన్ను చేరనా నీ కడుపున ఉన్న మన పాప తోడు కలత చందకు. ప్రేమే మన తోడు పైవాడే తోడు. ఇలాంటి ప్లేస్లన్నీ ఎలా తెలుస్తాయిరా నీకు? బల్లార్ రేవ్ పార్టీలో రిసార్ట్ మూసివేత అని పేపర్లో వచ్చింది కదా, అది ఇదే. ఇక్కడ ఉంటే ఎవరికి అనుమానం రాదు. ఇక్కడి నుంచే ప్లాన్ చేద్దాం. రే, మీ 4 కళ్ళు ఈడి మీదే ఉంచండి రా.